హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక్కొక్కటి మా కూరగాయలది చూపిద్దామని. ఇగోండి బెండకాయలు కోసాను, తోట కూడా చూపిస్తా. ఇంకా ఉన్నాయి కొన్ని. ఇగోండి ఇవి శంకు పూలు అంటారు, క్రీమ్ కలర్. మా దగ్గర క్రీమ్ కలర్వి కూడా ఉన్నాయి. ఇగోండి కోసి ఇక్కడ పెడుతున్నా. ఇగోండి మా బెండ చెట్లు. ఇవి చిన్న కాయలు అనమాట. ఇంత చిన్నగా మనం తుంచుకోకూడదు. ఇగోండి బెండ రోజుకి 2 సార్లు కొయ్యాల్సి వస్తుంది, లేకుంటే ఉట్టిగానే ముదిరిపోతుంది. చూసారా ఎంత తాజాగా ఉంటాయో. ఒక్కసారి మనం గింజలు పెట్టేసుకుంటే చోటు ఉండి. ఇగోండి చూడండి, ఇక అసలు ఎన్ని కాయలు వస్తాయో. ఇలా కొమ్మలు కూడా వచ్చేస్తాయి కొద్ది రోజులకి. కాయలు అయిపోయిన తర్వాత అంటే ఇవి కాస్తానే ఉంటాయి, అయినా కూడా పక్కన కొమ్మలు వచ్చేసేసి కొమ్మలకు కూడా కాయలు వస్తాయండి. అది ఇగో చూడండి, సైడ్ పిలకలకు కూడా కాయలు కాస్తాయి అన్నమాట. ఇక మనం వేసుకునే మొక్కలు బట్టి స్థలం లేదనుకోండి 4 చెట్లే పెట్టేసుకుంటే మన ఇంట్లో వరకే వస్తుంది. ఎక్కువ వేసుకుంటే మనం ఒకళ్ళకి ఇచ్చే అన్నీ అమ్మేవాళ్ళు అయితే తోటలాగా కూడా వేసుకోవచ్చు. ఇగోండి పలవలు అన్నాను కదా, పక్కన కొమ్మల్ని పలవలు అంటారనమాట. ఇగోండి ఇట్లా కూడా వస్తాయన్నమాట. ఇగోండి చూశారు కదా, ఇది మా బెండ తోట. అయితే బెండ తోట బాగా ఉన్నప్పుడు నాకు అంత ఐడియా రాలేదు. ఇప్పుడు చేయాలనుకున్నా, అరే బెండ తోటని నేను చేయలేదు కదా, వీడియోలు పెడుతున్నా కదా అనేసేసి ఇప్పుడు నాకు ఐడియా వచ్చేసేసి అయిపోయిన తర్వాత అక్కడికి బోల్డ్ ఆకులు అవన్నీ తుంచేసానమాట. ఎందుకు అంటే ఇదిగోండి ఇట్లా ఇదొక వైరస్ అనమాట. వైరస్ అనేసానంటే ప్రతిదీ గింజ పెట్టిన దగ్గర నుంచి ప్రతి దానికి మందు కొట్టడమే. ఇదిగోండి తోటకూర, దీన్ని కొయ్య తోటకూర అంటాం అనమాట. ఇలా వచ్చేసేసినప్పుడు చక్కగా ఈ మొక్కల్లో చెత్త తవ్వుకునేటప్పుడు అవి కూడా కోసుకోవడం, ఆకుకూరగా వాడుకోవచ్చు. నానా రకాల కూరలు ఉన్నాయి. అది కొయ్య తోటకూర అంటారు, ఇది పెరుగు తోటకూర అంటారు, అంటే పెద్ద తోటకూర అనమాట. ఇదిగోండి శంకుపూల తీగ చూసారా ఎంత బాగుందో. ఇది శంకుపూలు వైట్ ఉంది, అంటే క్రీమ్ కలర్, ప్యూర్ వైట్ కాదు, క్రీమ్ కలర్ అంటారు. అది ఉంది. మళ్ళీ బ్లూ కలర్ కూడా ఉందండి. ఇగోండి కొమ్మలకు చూడండి, చూస్తున్నారు కదా, ఇదనమాట. దీనిలోని నానా రకాల ఆకుకూరలు ఉన్నాయి. అన్నీ తినచ్చు, తినకూడనివి ఏమీ లేవు. చాలా మంచి ఆకుకూరలు ఉన్నాయన్నమాట. ప్రతిదీ వాల్యుబుల్లే. ఒక్కో దాంతో ఒక్కో లాభం ఉంటుంది మనకి. ఇగోండి చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎట్లా ఉన్నాయో చక్కగా. ఇగోండి చూడండి, ఇదిగో ఈ కొన్నే పెట్టా. మహా ఉంటే ఒక 20 చెట్లు ఉంటాయి, 20 ఉంటాయి. దగ్గరగా గింజలు ఒక్క 10 రూపాయలు తెచ్చేసేసుకొని మనం చక్కగా మన దొడ్డు ఉంటే ఆ చోటుని శుభ్రం చేసుకొని అది పెట్టేసుకుంటే మన కూరగాయ మనం తినచ్చు. మనం మందులు వేసుకోం కాబట్టి మరి పేడ దొరుకుతుంది కదా. ఎంత సిటీ అయినా కూడా పేడ అనేది ప్రతి చోట దొరుకుతాయి. ఆవులదో గేదెలదో అవి తెచ్చేసుకొని, లేకుంటే కనుక ఎవరితోనైనా తెప్పించి కుప్పలాగా వేసుకుంటే అదే కొద్ది రోజులకి ఎరువు అవుతుంది. ఆ ఎరువుని మనం ఈ మొక్కలకి వేసుకుంటే, పూల మొక్కలకి వీటికి వేసుకుంటే చక్కగా బలంగా పనికొస్తుంది. కూరగాయలకి, పూల మొక్కలకి అట్లా పనికొస్తుంది. సరే మాకు పల్లెటూళ్ళల్లో అంటే పక్కింట్లో అయినా ఉంటుంది. మాకే మొన్నటిదాకా ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మేమంటే ఎక్కడికి పోవక్కర్లా, మా దగ్గరికే చాలామంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. కుప్పలు అంటే పేడ అంటే సిటీలో కూడా అది కూడా కొనుక్కోవటమే మహాభాగ్యం. ఇదిగోండి ఇక్కడే నేను మిరప మందార, మా పెద్ద తోడుకోడలు వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఒక చిన్న మొక్క ఇచ్చింది, ఆ మొక్క తెచ్చి పెట్టానండి. ఇదిగోండి పెద్ద కొమ్మ అయితే పడిపోతే సరే దానికి కర్ర వేసి కట్టలేక ఊరుకున్నా. అది పడిపోయినా కూడా చక్కగా ఇక్కడ మళ్ళీ పైకి వేరే కొమ్మలు వస్తున్నాయి. ఇదిగోండి పూలు ఎలా పోస్తున్నాయో, మిరపళ్ళు లాగా ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని మిరప మందార అంటారు.
మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, చాలామందికి తెలుసు. గార్డెన్లో ఎక్కువ వేస్తూ ఉంటారనమాట. ఇగో చూసారా, చెట్టుకి కాయలు ఉంటాయి. అసలు బెండ చెట్టు ఎట్లా ఉంటుందంటే ఒక క్రమశిక్షణగా కాస్తుంది. ప్రతి మొక్కకి కాయ ఉంటుంది, ప్రతి మొక్కకి. ఇగో చూడండి, పలవలకు కూడా కాయలు ఉన్నాయి, ఇగో పైన కూడా కాయలు ఉన్నాయి. అసలు పంట అండి, మనం గింజ పెట్టుకోవాలి కానీ మనకి కావాల్సినన్ని కూరగాయలు కాస్తాయండి. అసలు ఎంత ఆనందమో, మన చెట్ల కాయలు మనం కోసుకొని తింటుంటే అసలు ఎంత ఆనందమో. ఇదిగోండి, ఇది ముదిరిన కాయని మనం వదిలేసేయచ్చు. ఇది కొద్ది రోజులకి మనకి ఇత్తనాలు అవుతుంది, నల్లగా ఎండుతుంది ఆ కాయ. ఎండిన తర్వాత గింజలు మళ్ళీ మనకి పనికి వస్తాయి. మనం ఒక్కసారి 10 రూపాయలు 20 రూపాయలు పెట్టేసి, అసలు 10 రూపాయలు చాలండి. చిన్న ప్యాకెట్లు 5 రూపాయలు కూడా అమ్ముతున్నారు. మనం 4 రకాలు తెచ్చేసుకొని ఒక్కసారి వేసుకుంటే వాటినే మళ్ళీ మనం గింజని తయారు చేసుకోవచ్చు. ఏదో ఒకటి మనకు కనిపించకుండానో, కొయ్యలేకో, టైం కుదరకో కొయ్యలేదనుకోండి, ఒక్క కాయ ముదిరిపోయినా చాలు. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో? ఇగోండి, పోసి చూపిస్తా. అదిగోండి ఎన్ని ఉన్నాయి, దగ్గర కేజీ పైన ఉన్నాయి. ప్రతిరోజు వస్తాయండి. మీకు ఇది బాగున్నట్లయితే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.